హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జపాన్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రెండు. ఒకటి హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబు, రెండోది భూకంపాలు. కానీ చాలామందికి జపాన్లో ఉన్న ఒక మహానగరం కనుమరుగైపోయిందని తెలుసా? నగరం కనుమరుగైపోవడం ఏంటి అనుకోవచ్చు. ఏమన్నా అనుభవం పడినప్పుడు హిరోషిమా నాగసాకి లాగానా అని కూడా అనుకోవచ్చు. కానీ అది కాదు, ఈ నగరం వేరేది. దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1986లో జపాన్లోని తైవాన్ దగ్గర యొనాగుని అనే ఒక ఐలాండ్ ఉంది. అక్కడ సముద్ర గర్భంలో 85 అడుగుల నీటి లోపల ఒక నగరం బయటపడింది. ఒక్కసారిగా ప్రపంచం మళ్లీ షాక్ అయిపోయింది. ఇక్కడ మళ్లీ అని ఎందుకు అంటున్నానంటే, అండర్ వాటర్ డిస్కవరీస్ అనేవి అంతగా కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ 1960స్లో ఇజ్రాయెల్ సమీపంలో 40 ఫీట్ అండర్ వాటర్లో ఒక నగరాన్ని కనుక్కున్నారు. అది చాలా పెద్ద నగరం. అది దాదాపు 45,000 చదరపు మీటర్స్ వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అయిన నగరం. దాని నగరం అనడం కన్నా కూడా గ్రూప్ ఆఫ్ విలేజెస్ అనొచ్చు. ఎందుకంటే అక్కడ పల్లె ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ ఊరు 9,000 సంవత్సరాలకి పూర్వం నుండి ఉన్న నాగరికతకు సంబంధించిందంట. ఎందుకు విలేజ్ అంటున్నానంటే, ఆ గ్రామంలో చాలా చిన్న చిన్న రాతి ఇళ్లు కనిపించాయి. అలాగే చిన్న బావి ఒకటి కనిపించింది. అది కూడా ఓ 15 అడుగులు లోతుంటుంది అంతే. అలాగే చాలా మంది మనుషుల తాలూకా అస్థిపంజరాలు దొరికాయి. వాటిని బేస్ చేసుకుని అక్కడ ఒకప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లు ఉండేవని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇది బయటపడిన 28 సంవత్సరాల తర్వాత, అంటే 1988లో గుజరాత్ సముద్ర సమీపాన ఒక మహానగరం బయటపడింది. ఈ పాటికి ఆ నగరం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. అదే ద్వారకా మహానగరం. ఈ ద్వారకా కూడా 12,000 సంవత్సరాలు పురాతనమైనదని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంతకీ యొనాగుని ఐలాండ్ కింద కనుక్కున్న ఆ నగరం ఎప్పటిది? ఆ నగరంలో ఏమేమి ఉన్నాయి? అసలు దాన్ని ఎలా కనుక్కున్నారో ఇప్పుడు చెప్తాను. ఈ పురాతన నగరంలో పిరమిడ్ షేప్లో ఉన్న ఒక గుడి ఉంది. అంతేకాదు, రోడ్లు ఉన్నాయి, బిల్డింగ్స్ అండ్ స్టేడియం కూడా ఉంది. ఈ నగరం ఒకప్పుడు భూమి మీదే ఉండేది. ఇది పసిఫిక్ ఓషన్లోని లాస్ట్ పార్ట్లో ఉండేదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ నగరాన్ని నిర్మించింది మనుషులే కాదంట. మరి మనుషులు నిర్మించకపోతే ఈ నగరాన్ని ఎవరు నిర్మించుంటారు? మామూలుగా ఈ యొనాగుని ఐలాండ్లో హ్యామర్ హెడ్ షార్క్స్, అంటే హ్యామర్ హెడ్ అనే ఒక జాతికి సంబంధించిన సొరచేపలు ఎక్కువగా ఉంటాయి. అందుకని అక్కడికి నీటి లోపల స్విమ్ చేసుకుంటూ వెళ్లి వాటిని సందర్శిస్తారు చాలా మంది. డైవింగ్ టూరిస్ట్ హాట్స్పాట్ల ఆ రోజుల్లోనే బాగా పాపులర్ అయింది. ఒకసారి ఎప్పట్లోనే అక్కడికి కొంతమంది డైవర్స్ వచ్చారు. కానీ అక్కడ వాళ్ళకి షార్క్స్ అనేవే కనిపించలేదు. మామూలుగా శీతాకాలంలో ఆ షార్క్స్ ఎక్కువగా అక్కడికి వస్తాయి. ఒక రోజులో 100 కొద్ది షార్క్స్ అక్కడికి వస్తాయి. కానీ ఆ రోజు ఒక్కటి కూడా రాకపోయేసరికి అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి కిహాచిరో అరాటాకే అనే ఎక్స్పర్ట్ తన ఫ్రెండ్ అయిన ఇంకో ఎక్స్పర్ట్ తో కలిసి నీటిలో దిగారు. అయినా కూడా ఆయనకి నీటి లోపల ఒక్క సొరచేప కూడా కనిపించలేదు. ఇంకా అవి జనరల్ గా తిరిగే లోతులో కన్నా ఎక్కువ లోతుకి వెళ్లి అసలు వాటికి ఏమైందో చూద్దాం అని చెప్పి అనుకున్నారు. అలా లోతుకి వెళ్తుంటే సముద్రం అడుగు నుండి ఏదో ఒకటి పెద్దగా పైకి వస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇంకా లోతుకి వాళ్ళు స్లోగా దాని వైపే చూస్తూ వెళ్లారు. అలా స్లోగా వాళ్ళు లోపలికి వెళ్లే కొద్ది అదొక జైంట్ కన్స్ట్రక్షన్, ఒక పెద్ద పిరమిడ్. అదేంటి సముద్రంలో పిరమిడ్ లా ఉంది అని చెప్పి దానిని ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లోతుకి డైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు అర్థమైంది అది పిరమిడ్ కాదు, పిరమిడ్ షేప్ లో ఉన్న ఒక గుడి అని చెప్పేసి. అలా ఆ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి మామూలుగా షాక్ తగలేదు. అక్కడ ఒక పెద్ద నగరమే ఉంది. పెద్ద పెద్ద రోడ్లు, భవనాలు, స్టేడియం, ఇలా ఆశ్చర్యం కలిగించే నగరం బయటపడింది. ఇప్పుడు ఆ టీం అక్కడ కనిపెట్టిన ఆ నగరాన్ని జపాన్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ చెప్పారు. అప్పుడు మసాకి కిమురా అనే ఓషనోగ్రాఫర్ ప్లస్ ప్రొఫెసర్ ఇంకో టీమ్ తో మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టీం చెప్పింది ఏంటంటే, ఆ పిరమిడ్ లో 5 టెంపుల్స్ అని ఒక స్ట్రక్చర్ ఉందని చెప్పారు. అలాగే అక్కడ రాళ్ల మీద ఒక రకమైన లాంగ్వేజ్ లో ఏవేవో రాసి ఉన్నాయని, వాటికి సంబంధించిన పార్ట్స్ ని కూడా కలెక్ట్ చేసుకుని వచ్చారు. అప్పటి వరకు షార్క్స్ ని మాత్రమే చూడడానికి వచ్చే డైవర్స్ అప్పటి నుండి యొనాగుని దగ్గర కనుక్కున్న ఈ నగరాన్ని చూడడానికి కూడా వస్తున్నారు. అలాగే చాలా మంది ప్రైవేట్ ఆర్కియాలజిస్టులు కూడా అక్కడ రీసెర్చ్ చేసేవారు. అలా చాలా మంది ఆర్కియాలజిస్టులు కలిసి ఆ నగరం 10,000 సంవత్సరాల క్రితందని చెప్పి నిర్ధారించారు. ఈ నగరం ఇలా నీటిలో మునిగిపోవడానికి కారణం కూడా చివరి మంచు యుగం అప్పుడు ప్రపంచంలో ఉన్న మంచు మొత్తం కరిగిపోయిందని, అలా మంచు సముద్రంలో కరిగిపోయేసరికి సముద్ర మట్టం ఒకేసారి పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల నగరాలు, గ్రామాలు అన్ని నీటిలో మునిగిపోయాయని చెప్పి చెప్పారు. అయితే పసిఫిక్ ఓషన్ కి మిడిల్ లో ఉన్న ఎమ్యూ అనే ఖండానికి సంబంధించిన పార్ట్ అని కూడా ఈ నగరాన్ని చెప్తున్నారు. కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఖండం కూడా మన భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లాగానే ఉండేదని చెప్పి, కాకపోతే ఒకటేసారి ఆ ఖండంలో ఉన్న అగ్నిపర్వతాలు పేరడంతో క్రమంగా ఆ ఖండం ముక్కలు ముక్కలుగా మారి కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోయింది. కానీ పెసిఫిక్ ఓషన్ లో కూడా అనేక సంవత్సరాలు అనేక మంది శాస్త్రవేత్తలు చాలా సార్లు ఈ ఖండం కోసం వెతికారు. ఎందుకంటే మయోన్ సివిలైజేషన్ ప్రకారం ప్రాచీన గ్రంథాల్లో ఈ ఖండం గురించి రాశారు కాబట్టి. కానీ అసలు ఆ ఖండం ఉన్నట్టు ఇప్పటి వరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. ఇప్పుడు ఈ ఖండానికి సంబంధించిన ముఖ్య ఈ నగరం అని చెప్పేసి ఎలా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, శాటిలైట్ సిస్టమ్ డెవలప్ అయ్యాక నీటి లోపల ఉన్న కాంటినెంట్స్ తాలూకా బోర్డర్స్ ను కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ శాటిలైట్ హెల్ప్ తోనే 1995లో న్యూజిలాండ్ కింద ఒక పెద్ద ఖండాన్ని కనుక్కున్నాం. అది కూడా సముద్ర మట్టానికి 4,000 మీటర్ల లోతులో ఈ ఖండం కనిపించింది. ఈవెన్ ఆ శాటిలైట్ వ్యూలో కూడా ఈ ఎంయూ ఖండం గురించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. కానీ ఈ పర్టికులర్ నగరం గురించి అసలు నిజం ఏంటంటే, దీని గురించి చాలా మంది రకరకాల పరిశోధనలు చేసి చివరికి ఒకటి తేల్చి చెప్పారు. అసలు ఇది మనుషులు నిర్మించిందే కాదు అని. అదేంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. మరి దేవాలయం 5 గుళ్ళు అన్నారని కూడా అనుకోవచ్చు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, ఈ ప్లేస్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఉంది. అంటే ఈ ప్రపంచంలోనే ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్న ప్లేస్. అలాగే దీని కింద చాలా టెక్టానిక్ ప్లేట్స్
ఒకదానికొకటి ఎప్పుడు కొలైడ్ అవుతూనే ఉంటాయి. అలా తరచుగా ఈ ప్లేస్ లో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఒక సంవత్సరానికి దాదాపుగా చిన్న పెద్ద అన్ని కలిపి 1500 భూకంపాల వరకు ఇక్కడ వస్తాయి. అసలు భూకంపం ఒక్కొక్కసారి వచ్చింది అనే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయలేనంత చిన్న చిన్న భూకంపాలు కూడా ఇక్కడ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. సో తరచు ఇలా ఒకటే ప్లేస్ లో భూకంపాలు రావడం వల్ల లోపల ఉన్న ఓషన్ టైడ్స్ అనేవి చాలా డ్రాస్టికల్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అలా వేవ్స్ కొన్ని లక్షల సంవత్సరాలుగా మూవ్ అవడం వలన లోపల ఉన్న ఒక పెద్ద జైంట్ సింగిల్ స్టోన్ కి వేవ్స్ రాపిడి తగలడం వల్ల దాని చుట్టూతో ఉన్న పార్ట్ స్మూత్ గా ఎవరో కట్ చేసినట్టు ఫామ్ అయింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది నేచర్ డిజైన్ చేసిన ఒక అందమైన అద్భుతం. అంతేగాని ఎలాంటి సివిలైజేషన్ లేదంటే నగరం మాత్రం కాదు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఈ ప్లేస్ కి ఎలాంటి పేరుని కూడా పెట్టలేదు. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియో కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.